వెల్కమ్ టు డబుల్ ఛాన్ మీడియా. నేను మీ ఆదినారాయణ. ఇటీవల కాలంలో ముఖ్యమంత్రి చంద్రబాబు గారు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చించారు. అదే కాకుండా చంద్రబాబు గారు మంత్రులకు, ఎమ్మెల్యేలకు, ఎంపీలకు ఒక అంశాన్ని తెలపడం జరిగింది. అదేంటంటే ప్రజల్లో ఇంకా సంతృప్తి స్థాయి పెరిగేలా అందరూ కృషి చేయాలని ఆదేశించారు. పార్టీపై నియోజకవర్గాల్లో కావచ్చు, గ్రామాలలో కావచ్చు, మండలాల్లో కావచ్చు, ఎక్కడైనా ప్రజలు వ్యతిరేకించకుండా వారింకా ప్రభుత్వంపై సంతృప్తి స్థాయి పెంచేలా నాయకులు పనిచేయాలని కోరారు. ఇక్కడ మనము ఒక్కటి ఆలోచిస్తే ప్రజల్లో సంతృప్తి స్థాయి ఎలా వస్తుంది? ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 7 నెలలు దాటిపోయింది. ఇప్పటికీ సూపర్ 6లోని ముఖ్యమైన పథకాలు ప్రభుత్వం అమలు చేయలేదు. ప్రభుత్వం అమలు చేసింది ఏంటి? ప్రభుత్వం అధికారంలోకి రాగానే పింఛన్లు పెంచడం జరిగింది. ఆ తర్వాత సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఫ్రీ పథకం అమలు చేశారు. ఇక సూపర్ 6లోని ఏ పథకాలు ప్రభుత్వం అమలు చేయలేదు. కాబట్టి ఇప్పుడే ప్రజలు ప్రభుత్వంపై సంతృప్తి చెందే అవకాశం ఉండదు. కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం సూపర్ 6 పథకాలు అమలు చేయాలి. అప్పుడే ప్రజలు కూటమి పెద్దలను నమ్మే అవకాశం ఉంటుంది. 2029 ఎన్నికలకు కూటమి ప్రభుత్వం కలిసి వెళ్ళాలన్నా, కూటమి ప్రభుత్వానికి ప్రజల్లో వ్యతిరేకత రాకుండా ఉండాలన్నా సూపర్ 6 పథకాలు అమలు చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఆ పథకాలు అమలు చేయకపోతే కూటమి ప్రభుత్వానికి ప్రజల్లో చాలా వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంటుంది. అది ప్రభుత్వ పెద్దలకు కూడా తెలుసు. అవేమి చేయకుండా ప్రజలు ఎలా సంతృప్తి చెందుతారనేది నాయకులే ఆలోచించుకోవాలి. ముఖ్యంగా ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నవరత్నాల్లో భాగంగా అనేక రకాల పథకాలు అమలు చేశారు. కానీ ఇప్పుడు సూపర్ 6 పథకాలు కూటమి ప్రభుత్వం ఇంకా పూర్తిగా అమలు చేయలేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు విద్యార్థులకు అమ్మఒడి ఇచ్చేది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆ పథకాన్ని తల్లికి వందనం చేశారు. కుటుంబంలో ఎంతమంది పిల్లలు చదువుకుంటూ ఉంటే వారందరికీ తల్లికి వందనం పథకం వేస్తామన్నారు. మంత్రివర్గ సమావేశంలో నాయకులు చర్చించింది ఏంటంటే ఈ సంవత్సరం జూన్ నుంచి తల్లికి వందనం పథకం అమలు చేయడం జరుగుతుందన్నారు. అప్పటికి 1 సంవత్సరం ఎత్తిపోతుంది. అలాగే 19 ఏళ్ళు నిండిన మహిళలకు ప్రతి నెల 1500 రూపాయలు వేస్తామన్నారు. ఇంతవరకు దాని గురించి మాట్లాడలేదు. అలాగే ఫ్రీ బస్సులు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తామని చెప్పారు. అది కూడా అమలు చేయలేదు. అలాగే అన్నదాత సుఖీభవ అది చేయలేదు. అలాగే యువతకు నిరుద్యోగ భృతి దాని గురించి కూడా ప్రభుత్వం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. పథకాలు ఏమి అమలు చేయకుండా నాయకులు ప్రజల్లోకి వెళ్ళి సంతృప్తిని పెంచాలంటే ఎలా సాధ్యమవుతుందనేది ప్రభుత్వ పెద్దలు ఆలోచించాలి. ప్రజలకు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ప్రతి నెల ఏదో ఒక రూపంలో పథకాల కింద డబ్బులు పడేవి. కూటమి ప్రభుత్వం వచ్చినాక అలా జరగడం లేదు. ఇప్పటికే ప్రజలు కూడా చర్చించుకుంటున్నారు. అప్పుడు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ప్రతి నెల ఏదో ఒక పథకం డబ్బులు అకౌంట్లో పడేది, ఇప్పుడు పడలేదని ప్రజలు చర్చించుకుంటున్నారు. అలాంటప్పుడు ప్రజలు సంతృప్తి పడాలంటే అంత ఈజీ కాదు. వారికి ముందు సంతోషాన్ని కలిగిస్తే వాళ్ళు సంతృప్తి చెందుతారు. ముఖ్యమంత్రి చంద్రబాబు గారు చెప్పిన ప్రకారం నాయకులు ప్రజల్లో సంతృప్తిని నింపలేరు. త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రజలను ఇప్పుడే సంతృప్తి పరచాలి అనే రీతిలో చంద్రబాబు గారు వ్యాఖ్యలు చేయడం జరిగింది. మంత్రులను, ఎమ్మెల్యేలను, ఎంపీలను ఆదేశించారు. ప్రతి నియోజకవర్గంలో ఎమ్మెల్యేలు, ఎంపీలు కలిసి పనిచేయాలని, ఏమన్నా చిన్న సమస్యలుంటే అన్నీ పరిష్కరించుకోవాలని చంద్రబాబు గారు ఆదేశించారు నాయకులను. స్థానిక సంస్థల ఎన్నికల్లోగా
ప్రజలు సంతృప్తి చెందాలంటే కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాలు అమలు చేస్తేనే ప్రజలు తృప్తి చెందుతారు. లేకుంటే కూటమి ప్రభుత్వంపై వ్యతిరేకంగా ఉండే అవకాశం ఉంటుంది. పథకాలు అమలు కాకుండా ప్రజలు సంతృప్తి చెందలేరు. కాబట్టి రాబోయే రోజుల్లో కూటమి ప్రభుత్వం ఏమన్నా సూపర్ సిక్స్ పథకాలు తొందరగా అమలు చేసే అవకాశం ఏమైనా ఉంటుందా? ఎందుకంటే స్థానిక సంస్థల ఎన్నికలకు ముందే సంక్షేమ పథకాలు అమలు కావాలి. అప్పుడే ప్రజలు ప్రభుత్వంపై సంతోషంగా ఉంటారు.